చేతిలో డిగ్రీ ఉంది కానీ మన రాష్ట్రాల్లో ఉద్యోగాలు లేవు. తల్లిదండ్రులు సంపాదించిన పొలాలు ఉన్నాయి కానీ అందులో భవిష్యత్తు లేదు. గ్రామీణ యువత ఈరోజు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. డిగ్రీలు వచ్చిన తర్వాత బెంగళూరుకో హైదరాబాదుకో వెళ్ళి 10 గదుల్లో వలస జీవితం గడపాల్సి వస్తుంది. దీనిని అభివృద్ధి అందామా? మనం ఎంత విచిత్ర పరిస్థితిలో ఉన్నామంటే సంక్షేమ పథకాల కోసం అప్పులు చేస్తున్న ప్రభుత్వం ఆ అప్పుల్ని తీర్చడానికి కావలసిన కంపెనీలని తీసుకురాలేకపోతుంది. అండ్ ద రిజల్ట్ ఈస్ స్కిల్ ఉన్న మన మండలంలో ఉద్యోగం లేదు, మన జిల్లాలో ఫ్యాక్టరీలు లేవు. సంక్షేమ పథకాలు ఈరోజు ఆకలిని తీర్చొచ్చేమో కానీ మన భవిష్యత్తుని బాగు చేయలేవు. మనకి నెల నెలా వచ్చే సాయం కాదు, ఏటా పెరిగే ఆదాయం కావాలి. ఒక్కసారి మీరే ఆలోచించండి. రాబోయే 5-10 ఏళ్లలో మన పరిస్థితి ఏంటి? మన చదువుకి తగ్గ ఉద్యోగాలు మనం నెలకొల్పుకోగలమా? చిన్న చిన్న కులగొడవలు, సోషల్ మీడియాలో అశాంతి వల్ల మన ఐక్యతను కోల్పోతే రాజకీయ నాయకులు దాన్నే ఆసరాగా తీసుకొని వారి లాభం కోసం వాడుకుంటారు. చివరిగా ఒక మాట, పథకాలు తీసుకోవటం మీ హక్కు కావచ్చు, కానీ మీ భవిష్యత్తు కోసం ప్రశ్నించడం మీ బాధ్యత. మీరు ఓటర్లు మాత్రమే కాదు, మీరే నిర్ణయకర్తలు. 2026లో అయిన యువతలో మార్పు రావాలని కోరుకుంటూ మీ ఫెయిర్ అండ్ ఫెయిర్.